హలో అండి, అందరికీ నమస్తే. నేను లావణ్య. అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజైతే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇది అన్బాక్సింగ్ అనొచ్చు, వ్లాగ్ అనొచ్చు, రెండు కలిపి మరీ చేశానన్నమాట. నేనైతే మనం ఫ్రిడ్జ్ కొన్నాం కదా, ఈరోజైతే అన్బాక్సింగ్ చేయాలనుకుంటున్నాను. అతనైతే వచ్చి డెమో ఇచ్చే అతనైతే వచ్చారు. ఇంకా అయితే డెమో ఇస్తున్నారు కాబట్టి నేనైతే డైరెక్ట్ వ్లాగ్ లాగా చేద్దాము అనేసి అయితే ఇంకా స్టార్ట్ చేశాను. మన ఫ్రిడ్జ్ అయితే ఈరోజు అన్బాక్సింగ్ అనమాట. సో మేము కొన్న ఫ్రిడ్జ్ అయితే డబుల్ డోర్ ఫ్రిడ్జ్, 322 లీటర్స్ అనమాట. కలర్ వచ్చి సిమెంట్ కలర్, గ్రే కలర్ అంటారా, గ్రే కలర్లో లైట్ కలర్ అనమాట. అదైతే కొనుక్కున్నాము. నాకైతే బాగా నచ్చింది. సో అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం రండి. బయట సరిపోదు కదా. ఏంట సౌండ్? డోర్ ఎక్కువసేపు ఓపెన్ చేస్తుంటే అలా వస్తుంది. ఇక్కడ ఫ్రీజర్ అని రాస్తుంది కదా, ఫ్రీజర్ అని రాసుండేది పైట వద్ది, ఫ్రిడ్జ్ అని రాసుండేది కింద వద్దు. మనకి ఇక్కడ లైట్స్ ఉన్నాయి కింద. ఇది టెంపరేచర్ సెట్టింగ్. నార్మల్గా నొక్కామంటే మారుతాయి, కోల్డ్ ఇష్టం. మనకి మీడియంలో ఉంటే సరిపోతుంది. కింద కూడా అంతే. సరిపోలేదంటే కూలింగ్ ఎక్కువ రావాలంటే ఇది మీడియం అనమాట. కిందకి ఎంత కావాలో దేనికి ఎంత కావాలో అంత కాలం తీసుకుంటుంది. లేదా అది సరిపోలేదంటే రైట్ సైడ్ లోకి పెంచుకోవాలి. ఇది పెంచుకునేది. ఈ పక్క అంతా తక్కువ, ఇది మీడియం. ఓకేనా? పై బటన్ 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసామంటే కన్వర్ట్ అవుతుంది. డీప్ ఫ్రీజ్ ఏంటంటే ఫ్రిడ్జ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఈ లైట్ వెలుగు ఉందంటే కన్వర్ట్ అయినట్టు. అదేనా? డీప్ ఫ్రిడ్జ్ నార్మల్ ఫ్రిడ్జ్ గా కన్వర్ట్.
సేమ్ దీన్ని ఆఫ్ చేసుకోవాలన్నా అంతే, 3 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసామంటే ఆఫ్ అయిపోతుంది. ఇక్కడ ఎక్స్ప్రెస్ ఫ్రీజర్ రాస్తున్నారు చూడండి, కింద డోర్ వరకు ఏదైనా తొందరగా కూలింగ్ చేసుకోవాలంటే అది ఆన్ చేసుకోవాలి. అది ఆన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఏ టెంపరేచర్లో ఉన్నా ఇంటూ 2 అవుతుంది. అది సరే నేను ఆఫ్ చేసుకోవాలన్నా అంతే. ఇది ఏమైనా పెట్టుకోవాలంటే 2 గంటల వరకు ఏం పెట్టదు. 2 గంటల వరకు ఏం పెట్టుకోవాలి. అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. చాలా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట, చాలా అర్థమైందనమాట. దీనికైతే ఈ ఫ్రిడ్జ్కి అయితే లోపల సెన్సార్ లాగా ఉంది. మనం బటన్స్ నొక్కడమే, అంటే ఫ్రిడ్జ్ ఫుల్ కావాలి, కూలింగ్ ఫుల్ కావాలన్నా తక్కువ కావాలన్నా ఇదైతే చెప్పారనమాట. తను చెప్పారు కదా, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా పిల్లలైతే ఆ రోజు వెళ్ళే రోజు బుధవారం రోజు మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇంకా చెప్పారు, మేము వచ్చేసరికి ఫ్రిడ్జ్ ఓపెన్లో ఉండాలి, ఓపెన్ చేసి ఉండాలి, చల్లగా వాటర్ తాగాలి మమ్మీ అనేసి అయితే చెప్పారు. సో అన్ని ఎక్సైట్మెంట్తో వెళ్ళారనమాట వాళ్ళు. సో వాళ్ళు వచ్చేసరికి ఇంకా రెడీ చేద్దాము అనేసి అయితే నేను కొంచెం 1 వీక్ నుంచి ఫ్రిడ్జ్లో ఏం లేకుండా బయటే ఉన్నాయి కదా పప్పులు, ఇంకా శనగపిండి, మైదాపిండి, ఇవన్నీ రాగి పిండి, ఇవన్నీ బయటే పెట్టేస్తున్నాను అనమాట. నేనైతే ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేసుకుంటాను అవన్నీ. సో అవన్నీ బయటే ఉన్నాయి కదా, కొంచెం అవి బయట లోపల పెట్టి కొంచెం అన్నీ చేసుకుందాము అనేసి అయితే ఇంకా నేనైతే ఆ పనులు అయితే ఉన్నాను. కొంచెం వీడియో ఆ రోజైతే అంటే ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి వీడియో తీయాలంటే కొంచెం నాకైతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది అనమాట, ఏమన్నా అనుకుంటారో ఏమో అనేసి. సో నేనైతే చాలాసేపు దాకా తీయలేదు, కొన్ని వీడియోస్ అయితే తీయలేకపోయాను నేను. సో ఆయన అడిగిన తర్వాత తీసుకోండి అమ్మా అనేసి అన్నారు. అప్పుడైతే ఇంకా తీసాను. ఆయన ఎక్స్ప్లెయిన్ చేసేది కూడా తీసుకుంటాను అంటే సరే తీసుకోండి అనేసి అన్నారు. సో ఆయన అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఒక 10 మినిట్స్ దాకా ఫ్రిడ్జ్ని ఏం తాకకండి అని చెప్పేసి వెళ్ళిపోయారు. నేనైతే 1/2 అవర్ వరకు ఏం పట్టించుకోలేదనమాట. 1/2 అవర్ తర్వాత కొంచెం పొడి బట్ట ఉంటుంది కదా, పొడి బట్టతో కొంచెం బాగా తుడిచేసాను. తడి బట్ట పెట్టలేదనమాట. కొంచెం థర్మాకోల్ అవన్నీ ఉంటాయి కదా లోపల, ప్లాస్టర్ అవన్నీ, వాటిని అంతా క్లీన్ చేసేసాను ఒకసారి. బట్టతో క్లీన్ చేసేసి ఇంకా కొంచెం సెంటిమెంట్ కదా, ఒక వస్తువు ఇంటికి వచ్చిందంటే నేను లక్ష్మీదేవి వచ్చినట్టు ఆహ్వానిస్తానమాట. నేనైతే అలానే ఆహ్వానిస్తుంటాను. సో ఇంకా మంచిగా బొట్లు పెట్టాను. ఇది చూసారా, ఐస్ ప్యాక్ ఎలా అయిపోయిందో, 1 వీక్ వరకు బయటే ఉండేసరికి కొంచెం జెల్లీలాగా అయిపోయిందనమాట. అది మా ఆయనకి కాళ్ళు దెబ్బ తగిలింది కదా, దానికి కూడా ఐస్ లేకుండా చాలా ఇబ్బంది అయిపోయింది నాకు. ఐస్ ప్యాక్ పెట్టుకొని నేను ఐస్ ప్యాక్ పెట్టలేకపోయాను మా ఆయనకి. సో ఇంకా ఆయన ఈవినింగ్ రాగానే పెట్టాలనేసి అయితే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. వితిన్ ఒక 1/2 అవర్కి అంతా బాగా గడ్డగట్టేసింది అనమాట. అసలు నాకు తెలియదు కదా డబుల్ డోర్ ఫ్రిడ్జ్ గురించి, కూలింగ్ అవుతుంది ఎలా ఐస్ అవుతుంది అనేసి తెలియదు కదా. వితిన్ 1/2 అవర్ తర్వాత అయితే చూసుకున్నా నేను. అప్పటికే బాగా ఐస్ వచ్చేసింది అనమాట. ఇంకా ఏ ప్రాబ్లం లేదు, ఐస్ క్రీమ్ చేసి పెట్టచ్చు పిల్లలకి ఏం చెక్క, అలాగే కుల్ఫీలు, ఇంకా కొన్ని చెయ్యాలి, ఖచ్చితంగా చేస్తాను నేనైతే. మన వ్లాగ్లో అయితే కూడా చూపిస్తాను నేను. డీప్ ఫ్రిడ్జ్ కొనడానికి కూడా కొంచెం అది కూడా కారణం అవుతుంది. కొన్ని వీడియోస్ చేస్తే మీకు కూడా షేర్ చేస్తాను కదా అనే ఉద్దేశంతో అయితే నేనైతే ఇలా డబుల్ డోర్ ఫ్రిడ్జ్ కొనుక్కున్నాను. ఇంకా బయట పెట్టుకున్న పప్పులు అవన్నీ కూడా మొత్తం పిండి, నిమ్మకాయలు, చింతపండు అన్నీ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చింతపండు కూడా నేను ఫ్రిడ్జ్లోనే పెడతాను, ఎందుకంటే బ్లాక్ కావదనమాట, తెల్లగా ఉంటుంది. సో ఫైనల్గా అయితే మన ఫ్రిడ్జ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. గ్రే కలర్ టైప్లో, లైట్ కలర్, సిమెంట్ కలర్ ఎలా ఉంటుందో అలానే అనమాట. మన బీరువా కూడా అలాంటి కలరే, బీరువా ఇంకా ఫ్రిడ్జ్ కూడా అలానే వచ్చేసింది, గ్రే కలరు. సింపుల్గా ఉందనమాట, చాలా అఫిషియల్గా చాలా బాగుంది అనిపించింది. డిజైన్ కూడా ఉన్నాయి కానీ నాకు ఎందుకో నచ్చలేదు. సో ఇదైతే బాగా అనిపించింది నాకు, సింపుల్గా బాగుంది అనేసి. సో ఫైనల్గా అయితే మన ఫ్రిడ్జ్ అయితే ఇదనమాట. సో ఐ హోప్ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని కాస్ట్ అయితే నేను ఇప్పుడైతే చెప్పలేను.